నాకేమిస్తామని చేయి కింద పెడుతున్నారు, బెంచ్ కింద టేబుల్ కింద చేయి పెడుతున్నారు. ఇస్తేనే పని, లేకపోతే లేదు. ఇది వ్యవహారం కాదు. చెప్పండి. మీ పత్రికల మీరు అందరూ వెళ్ళి నేను చెప్పిన వాస్తవం కాదా ఉన్నా ఒకసారి వెళ్ళి గ్రామీణ ప్రాంతానికో పట్టణ ప్రాంతానికో మీరు ప్రత్యక్షంగా ప్రజలకు వెళ్ళండి, మీరు కనుక్కోండి. నేను చెప్పింది అబద్ధమైతే అది ఎక్కడుంది ప్రభుత్వం? పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి అయితే ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇది కానీ అక్కర్లేదు, చట్టం కానీ అక్కర్లేదు. బరిదిగించే పరిస్థితి చాలా బ్యాడ్, చాలా సూచనీయం. ఇటువంటి పరిస్థితులు గత 30-40 సంవత్సరాలు బట్టి ఈ రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాం, కానీ అధికారం ఉన్న అధికారులు ఎప్పుడైనా చూస్తున్నాం, కానీ అధికారం లేని ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో ప్రతిపక్షం చూసాం, కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే. మన ఏదైనా మన భారత రాజ్యాంగం రాజ్యాంగ పదవులు భారత రాష్ట్రపతి లాంటి వాళ్ళు వస్తే మాత్రం లేదు. అదే ప్రధానమంత్రి వాళ్ళు వస్తే గౌరవించవచ్చు, తప్పు కాదు. వాళ్ళకి అడుగులు మడుగులు అవుతాయి, అసలు వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి ఒంగొంగి దండ పెట్టుకోవచ్చు. వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి మీ అధికారులు నిలబడాలి కాబట్టి అండి. కానీ రాష్ట్రపతి గారిని కనీసం గౌరవించాలి కదా, కనీసం గౌరవించాలి కదా. ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఎల్ఓవిగా అడుగుతున్నాను. ఏంటి పేపరు? ఏం పేపరు? స్థానిక ఎంపీకి నేను చెప్పను. అడుగుతున్నాను. ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది? మన ఆనవాయితీ, ధర్మం. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏ రకంగా గౌరవిస్తామనేది ఆ ధర్మం. ఆ ధర్మబద్ధంగా అడుగుతున్నాను. కాదే ఆ రకంగా ఇవాళ పరిపాలన సాగుతుంది. అంతే ఎత్తు పోకళ్ళకి, ఒంటెత్తు పోకళ్ళకి ఇవాళ పరిపాలన చేస్తారు తప్ప ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా అన్ఫార్చునేట్, చాలా బాధపడుతున్నాం. ఈ అంశాలని మీతో పాల్పంచుకుందామని మిమ్మల్ని రమ్మని చెప్పారు, మీతో మాట్లాడుతున్నాను. అదే ఇంకేమున్నాయా? సార్, విశాఖ నగరంలో మాజీ మంత్రి 600 కోట్ల రూపాయల భూమిని దోచుకున్నారని చెప్పి కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి సార్. అంటే మీకేమైనా సమాచారం? ఏ పార్టీ? ఒకటి చెప్తున్నానండి, మీడియాలో వార్త వచ్చినప్పుడు అది వాస్తవమైనా మోసం కాకపోయినా ముందు జిల్లాలో ఉన్న అధికారులు ముందు దాని మీద స్పందించాలి. గవర్నెన్స్ అంటే వెంటనే దాని మీద సమాచారం తెప్పించుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు అడిగేది కాబట్టి చెప్తాను. ఇంకా విజయనగరంలో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ 600 కోట్లు తినేసాడు అనే అధికారులు స్పందిస్తే అక్కడ వచ్చి గోవా గవర్నర్ గారు విజయనగరంలో ఆయన సొంత ఆస్తి వచ్చి ఎవరు ప్రభుత్వం అధికారులు మార్చేశారని సంవత్సరం అయింది. ఏమి అక్కడ ఆఫీస్ కట్టి ఎన్నాళ్ళైంది? ఆఫీస్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది? ఈ ప్రభుత్వం చేస్తే అప్పుడేమైనా కాగితం వచ్చావా?
ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? ఒక తప్పు తెలిస్తే ఇప్పుడు ఇప్పుడు వచ్చి నువ్వు గవర్నర్ గారు గవర్నర్ అయిపోయి కదా, ఇంకో ఇంకో పదవి వచ్చాల్సిన ఆశించుకో, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నీ ప్రాపకం కోసం, రాజకీయాల కోసం ఎందుకు ఆ మాటలు మాట్లాడుతూ నీ స్థాయిని తగ్గించుకుంటారు మీరు? అక్కడ పార్టీ ఆఫీస్కే ఆ ప్రభుత్వం స్థలం ఉన్నది అక్కడ. దాంతోపాటు శంకర్ ఫౌండేషన్ని ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు. దాంతోపాటు ఏమంటారు దాన్ని, బ్యాలెన్స్ గ్రౌండ్కి రోటరీ వాళ్ళు కడతారు కదా, స్వర్గధామం, దానికి ఇచ్చారు అన్న 4 ఎకరాల్లో.